ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతోంది. ఇక ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇక ఫలితంగా హైదరాబాద్లోని హోటల్స్ మూతపడే పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల్లో హోటల్స్ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి 6,000కు పైగా హోటల్స్ పై ప్రభావం పడుతుందంటున్నారు. సిలిండర్స్ రాకపోతే తమ సిబ్బందికి కూడా తిండి పెట్టలేని స్థితి వస్తుందని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి గ్యాస్ నిల్వ కొరత లేకుండా చూడాలంటున్న తెలంగాణ వెంకటరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ పడింది. ప్రధానంగా గ్యాస్ ధరలు పెరగడంతో ఇటు హోటల్స్ మెట్రో నగరాల్లో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి రాబోతుందా ఏంటి అనేది మనతో మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు మనతో పట్టినారు. సార్ ఏంటి సార్ ఈ ప్రభావం ఎందుకు పడింది అనుకుంటున్నారు? పూర్తిగా ఇప్పటికే మెట్రో నగరాలన్నీ కూడా హోటల్స్ కూడా మూతపడ్డాయి. మీరేం నిర్ణయం తీసుకోబోతారు? మెట్రో నగరాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఏవైతే మూతపడుతున్నాయో అదే పరిస్థితి మన తెలంగాణ కూడా వచ్చే విధానం ఉన్నది. ఎవరైతే గ్యాస్ అయిపోతుందో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం ఏర్పాటు లేదు కాబట్టి ఎవరంతలా వారు హోటల్ బంద్ చేసుకొని బోర్డు పెట్టవలసిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా మేము కావాలని బంద్ పెట్టి ప్రయాణికులను పబ్లిక్ను ఇబ్బంది పెట్టాలని మాకు ఆ ఉద్దేశం లేదు. పరిస్థితి ఈ విధంగా వస్తుంది కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మరి ఏమన్నా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుందేమో అనే ఉద్దేశంగా మేము ఈరోజు ఈ సమావేశం మాట్లాడవలసి వస్తుంది. సెక్రటరీ గారు కూడా మనతో పట్టినారు. ఏంటి సార్ ఈ ప్రభావం వచ్చింది, చాలా వరకు ఇబ్బందులు ఎదురైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కనీసం ఒక భోజనం కూడా పెట్టలేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది కదా. రేపు ఎల్లుండి కనుక నిల్వలు కనుక పూర్తిగా తగ్గిపోయి గ్యాసులు కనుక రాకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇక పరిస్థితి ఏమి చేయలేమండి. ఏదో ఒకటి ప్రత్యామ్నాయం ట్రై చేయాలి. అట్లీస్ట్ మానవ తృప్తితోటి స్టాఫ్ కన్నా మేము భోజనాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఏదైనా టెంపరీగా స్టవ్స్ తీసుకోవడమో లేకుంటే ఎలక్ట్రికల్ ఓవెన్స్ తీసుకోవడమో చిన్నగా ఫుడ్ పెట్టి లేకుంటే స్టాఫ్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ గ్రామాల మా దగ్గర హోటల్స్ అంతా ఎలా ఉంటారంటే ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారండి మా దగ్గర. ఇక వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం లేదు. వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఊర్లలో వాళ్ళ పంపించాలి. మనం ఫుడ్ పెట్టడానికి అభ్యంతరం లేదు, కానీ పరిస్థితి గ్యాస్ లేదు. ఆర్ ఇంకోటి మా దగ్గర ఆల్టర్నేటివ్ లేదండి. ఓవెన్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ అలాంటివి గవర్నమెంట్ కూడా ఎప్పుడు మాకు అట్లాంటి సపోర్ట్ చేయలేదు. ఒకవేళ మేము మార్కెట్ తీసుకున్నా మేము యూజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు రిక్వెస్ట్ ఏంటంటే గ్యాస్ అలాట్ చేసి అట్లీస్ట్ స్టాఫ్కి కొద్దిగా టూరిస్టులు తెలియక హైదరాబాద్ విజిట్ అయిన వాళ్ళకి కొంతమందికి భోజనాలు పెట్టడానికి మేము కోవిడ్లో చాలామందికి హెల్ప్ చేస్తాం. అప్పుడు గ్యాస్ ప్రాబ్లం లేదు, కానీ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరు వచ్చినా హోటల్లో ఉండి ప్రతి వాళ్ళ భోజనాలు పెట్టామండి. అదే పరిస్థితి అట్లీస్ట్ వాలంటరీగా మేము సర్వీస్ చేయడానికి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందండి. రెగ్యులర్గా మీకు గ్యాస్ ఎట్లా వస్తుంది సార్? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఇప్పుడు ఈ పీక్ టైంలో ఎట్లా ఇబ్బంది అవుతుంది సార్? నిన్నటి వరకు అసలు గ్యాస్ ప్రాబ్లం లేదు సార్. డీలర్స్ ఒకటి హింట్ ఇస్తున్నారు, సార్ 4 సిలిండర్లు ఎక్కువ పెట్టుకోండి, పరిస్థితి దారుణంగా రాబోతుందంటే మేము నమ్మలేకపోయాము. మనము అంత సివియర్ లేదు కదా ఇండియాలని. కానీ సడన్గా ఇవాళ గోడౌన్స్ క్లోజ్ చేశారండి. ఇవాళ నిన్న నైట్ వరకు కూడా అట్లాంటి ప్రాబ్లం లేదు. రేట్లు ఎన్ని రోజులకు ఒకసారి మీరు గ్యాస్ బుక్ చేస్తూ ఉంటారు? ఎన్ని సిలిండర్ బుక్ చేస్తారు? ఎవ్రీ డే మాకు మినిమం 15 to 20 సిలిండర్స్ పడతాయి మా లాంటి హోటల్స్కి. ఇప్పుడు చిన్న హోటల్స్కి అయితే 2, 3, 4 సిలిండర్లు ఉంటాయి. పెద్ద హోటల్స్కి అయితే 20 మినిమం ఉంటాయండి. సిలిండర్స్ లేకపోతే మనకు వర్క్ జరగదండి. ప్రతిదీ డిపెండ్ ఉంటాం దాని. మరోవైపు ఆయిల్ ధరలు కూడా ఏదైతే కుకింగ్ ఆయిల్ ధరలు కూడా పెరిగాయి, ఆ ప్రభావం కూడా ఏమైనా పడే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుందండి? గ్రాసరీ రేట్స్ ఆల్రెడీ చేంజ్ అయిపోయినాయి. మొన్న 2 days నుంచి అన్ని రేట్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అది తట్టుకోగలుగుతాము. ప్రస్తుతానికి గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్కి భోజనం పెట్టడం చాలా ఇంపార్టెంట్. నా స్టాఫ్ని కాపాడుకోవాలి, ఆ స్టాఫ్కి భోజనం పెట్టాలి, మనము బతకాలి, వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్యాస్ దయచేసి మాకు ఆపకుండా సప్లై చేయండి, గోడౌన్స్ ఓపెన్ చేయండి. ఓ రేషన్ పద్ధతిలో ఇవ్వనండి. 20 సిలిండర్స్ కాకుండా 10 సిలిండర్స్ ఇవ్వనండి. తను చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా యుద్ధం నేపథ్యంలో కూడా పూర్తిగా హోటల్స్ పైన కూడా ఈ ప్రభావం పడింది. అటు కుకింగ్ ఆయిల్ ధరలు కావచ్చు, అంతేకాకుండా ఇటు చమురు ధరలు కూడా పెరగడంతో ఇటు నిత్యావసర సరుకుల ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. నిన్నటి వరకు కూడా గ్యాస్కు సంబంధించినటువంటి నిల్వలు మాకు ఇబ్బంది లేదు. రోజువారీగా 15 నుంచి 20 సిలిండర్లు వచ్చేది, కానీ రేపటి వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది మాత్రం మేము చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన స్పందిస్తే తప్ప మాకు ఇది ముందుకు వెళ్ళలేనటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తను చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గోపాల్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.